లేడీస్ టైలర్ సినిమాలో యాక్ట్ చేశానండి ఈ అమ్మాయితోటి. ఈ పిల్లతోటి, ఈ నల్ల పిల్లతోటి లేడీస్ టైలర్ సినిమాలో యాక్ట్ చేశా. పొర్రపాటిది తడబాటిది గుంజీలే తీసేయన, ఇలా ఇలా యాక్ట్ చేశాను కదా. మీరు నమ్మి తీరాలి. ఈ సినిమా షూటింగ్ వరకు ఎన్ని సంవత్సరాలు అయింది? 25 అంతకంటే ఎక్కువైంది. నిపించమోహ 30 సంవత్సరాల నుంచి ఈ మధ్యలో ఇప్పుడు కనపడలేదండి ఈ అమ్మాయి. మళ్ళీ మధ్యలో నేషనల్ అవార్డు తీసుకుంది, పెద్ద ఆర్టిస్ట్ అని పేరు తెచ్చుకుంది, అన్నీ చేస్తుంది. కానీ మధ్యలో ఎప్పుడు కలుసుకోలేదు మేము. మీరు నమ్మి తీరాలి. కానీ పవన్ కానీ మా అబ్బాయి రూపేష్ కానీ వాళ్ళు లేదు. ఈ కాంబినేషన్ మనం ఆ నలుగురిలో ఆమెని తెచ్చుకోవడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది అప్పుడు. అలాగే ఈ రోజున ఈ సినిమాలో ఒక భార్యాభర్తలుగా ఇద్దరికీ ఒకళ్ళ మీద ఒకళ్ళకి బాండింగ్ ఉంది అనే నమ్మకం మీకు కలగాలి అని అంటే ఎలాంటి ఆర్టిస్టులు అయితే బాగుంటుందని అర్చనను తీసుకోవడం జరిగింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నిజంగా ఇన్ని సంవత్సరాల మధ్యలో ఎప్పుడు చూడలేదు కూడా నేను. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకుని తనతో యాక్ట్ చేయటం నిజంగా ఐ ఫీల్ ప్రౌడ్ టు బి ఏ కో యాక్టర్ అర్చన. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో అంటే ఆ పాత్రలు మీకు కనపడాలి, రేపు క్యారెక్టర్లు కనపడాలి, మేం కాదు. ఇందాక మాట్లాడుకున్నట్టు ఆ నలుగురు సినిమాలో రఘురామ్ ఎవడండి? హూ ఇస్ ప్రసాద్? రఘురామే కనపడాలి. కళ్ళు మూసినా కళ్ళు తెరిసినా వాడే కనిపించాలి. అలా ఎన్ని ఎందుకు చెప్పొచ్చాను నేను అంటే కనుక, షష్ఠి పూర్తి అనే ఒక కమిటెడ్, అందరూ చెప్తున్నది అది, ఒక కమిటెడ్ మన ఇళ్లల్లో ఉన్నటువంటి, అంటే ఒక కన్న పిల్లలు, కన్న సొంత కొడుకులు కూతురు వాళ్ళు తల్లిదండ్రులు పెళ్లి చూడాలి అంటే అది కేవలం షష్ఠి పూర్తి మాత్రమే అనే విషయాన్ని ఈ సినిమా చూశాక వాళ్ళు ఆనందిస్తారు. కన్న పిల్లలందరికీ తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులందరికీ కన్న పిల్లలు ఉన్నారు. అట్లాగే రేపు పెళ్ళి కాబోయే వాళ్ళు కూడా తల్లిదండ్రులు అవుతారు, అయిన వాళ్ళు తల్లిదండ్రులుగా ఉన్నారు. కాబట్టి ఇది మన అందరికీ సంబంధించిన అద్భుతమైన కథ అని మరొక్కసారి మనవి చేస్తూ, ఈ అద్భుతమైన మా ఊళ్ళో విజయవాడలో బెజవాడలో ఎవరన్నా విజయవాడ అంటే మీ దేవుడు అని అడుగుతారు, బెజవాడ అంటే మా ఊరా అని అడుగుతారు. అట్లా సో బెజవాడ అంటే మన ఊరాడు అని అర్థం. ఏమన్నా ధనంజయ గారు కరెక్టేనా? కరెక్ట్, ఒప్పుకున్నారు ఆయన. ధనంజయ గారని అమరావతిని కడుతున్న మెయిన్ పిల్లర్స్లో ఒక అతను, నాకు సోదరు లాంటి వారు అవ్వడం కూడా ఇలా ఇవాళ నా ఫ్యామిలీ అందరూ ఉన్నారు ఇక్కడ. చాలా చాలా సంతోషం. షష్ఠి పూర్తి సినిమా 30వ తారీఖున థియేటర్లో, ఇవాళ అది కూడా చెప్పారు మా వాళ్ళు, ఏంటి ఏమైపోతుందో ఇప్పుడు థియేటర్లన్నీ మూసేస్తున్నారంట అంటే, గాడిది గుడ్లే అని సాయంత్రం ఫంక్షన్ వచ్చే లోపల మధ్యాహ్నమే తీసేది. లేదు థియేటర్ మోయటం లేదు, ఏమీ లేదని అందరూ సంతోషంగా ఒప్పుకున్నారు. సో ఈవేళ చిన్న విషయం గుర్తు చేస్తాను మీకు. 9వ ఏట అమ్మ చనిపోతే నేను ఆల్మోస్ట్ చచ్చిపోయే స్టేజ్కి వెళ్తున్నానంటే మా మేనమామ సూరపల్లి సుబ్బారావు గారని, మా అమ్మ ఏకైక తమ్ముడు, ఆయన నన్ను ఇటు చచ్చిపోయేలా ఉన్నాడు అనుకుని నన్ను ఎత్తుకుని అమ్మవారు దుర్గగుడికి తీసుకెళ్ళి, అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళి, ఒరే ఇంకా మీ అమ్మ మీ ఇంట్లో ఉండదురా, ఇప్పుడు మీ అమ్మ అందరికీ అమ్మ అయిపోయింది, ఇదిగో ఇక్కడికి వచ్చేసింది అని దుర్గగుడికి తీసుకెళ్ళి ఆ దుర్గా అమ్మవారిని చూపించి మా అమ్మగా చెప్తే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అమ్మ ఆవిడే అని నమ్ముతూ, నాకు ఏదైనా కష్టం వచ్చిన ఆవిడతో చెప్పుకుంటూ ఈ రోజు వరకు కూడా అమ్మవారిని పూజించడం జరుగుతుంది. అట్లాగే ఇవాళ మేమందరం కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకుని ఇవాళ మీ అందరినీ కలుసుకోవడం జరిగింది. ఇవాళ మీ అందరినీ కలవటం, ఇంటికి వచ్చిన నాకే ఉంటుంది, ఇంట్లో మనిషినే నేను. మీ అందరికీ 30వ తారీఖున రూపేష్ నిజంగా ఆకాంక్ష కానీ వాళ్ళు యాక్టర్స్ లాగా చేయలేవు, పిల్లల్లాగానే చేశారు మా దగ్గర. సో బిహేవియర్, ఒక క్యారెక్టర్స్ మధ్యలో బాండింగ్ ఎప్పుడు వస్తుంది అని అంటే అలా బిహేవ్ చేస్తే వస్తుంది అనేది మీ అందరికీ ప్రొఫెషనల్లో ఉంటే తెలుస్తుంది. నీకు ప్రొఫెషనల్ సీక్రెట్ ఏంటయ్యా అని అంటే కూడా అందరూ ఇన్వాల్వ్ అయ్యి చేయటం అంటారు. అదే మా పిల్ల చెప్పిందే, మీరు యాక్టెడ్ అండి, ఇతను జీవిస్తాడు అన్నట్టు, జీవించాలి. థ్యాంక్ యూ సో మచ్ అని మరొకసారి మీ అందరికీ కూడా వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రెస్ వారందరికీ కూడా
ఇది వీలైతే అమరావతి అనే రాయండి, అమరావతిలో జరిగింది ఫంక్షన్ అనే రాయండి. సరదా చెప్పాను. ఏది ఏమైనా ఇవాళ షష్ఠి పూర్తి అనే మన సంస్కృతి సంప్రదాయాల సినిమా ఇవాళ బెజవాడ నా ఇంట్లో జరగటం నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ, తప్పకుండా ఈ సినిమా చూడండి. ఇంకా అసలు విషయం ఇంతమంది మాట్లాడారు కానీ అసలు విషయం చెప్పాలి అంతే. ఎప్పుడో ఒక కమెడియన్ కానీ తీసుకురాలా, అందరి తరఫున నేనే అని. సో ఇందులో కావాల్సినంత అల్లరుంది, గోలుంది, ఫైట్లు మీరు చూశారు. హోమ్లీ అండ్ పరిపూర్ణమైనటువంటి సినిమా షష్ఠి పూర్తి అని 30వ తారీఖుని అందరూ చూసి ఆ సినిమాని ఎంకరేజ్ చేయాలని, మన సంస్కృతి సంప్రదాయాలని మళ్ళీ ఒక ప్రపంచానికి చాటాలని మరొక్కసారి మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఆకాంక్ష యాక్చువల్లీ వాంట్స్ టు యాడ్ సంథింగ్, సో యా. I forgot to take one name without whom I don't think so Shashti Purti would have been Shashti Purti. CP Garu, I'm so sorry I forgot to take your name. And I want to rectify it. Thank you for giving us so many songs in the film which are so close to me and I will always cherish. And my favorite is Iru Kanolo Kanolo. So thank you so much. Superb. And Archana ma'am also wants to add something, so please. వచ్చిన వెంటనే లైట్ మ్యూజిక్తో ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఆ పాడిన ఇద్దరు కూడా చాలా అందంగా చక్కగా పాడారు. అది చాలా ఎన్హాన్స్మెంట్గా ఉంది. తర్వాత క్లాసికల్ ప్లస్ ఫైర్ డాన్స్ చేశారు. అది చూస్తున్నప్పుడు ఇంకా చాలా నేర్చుకోవాలి కదా, ఈ చిన్న పిల్లలు చేస్తున్నారు, ఇంకా ఏమీ నేర్చుకోలేదేమో అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఆ ఫీల్ నాకు వచ్చింది, అద్భుతంగా ఉంది. తర్వాత వేయి వేణువులు సిపి గారి సాంగ్ని షూటింగ్ స్పాట్లో మేమందరం ఎలా ఎంజాయ్ చేసి అది చేసామో ఆ ఎంజాయ్మెంట్ని వాళ్ళు ఎగ్జాక్ట్గా తీసుకొచ్చి మా కళ్ళ ముందు నిలబెట్టారు. సో అండ్ బ్యాక్ డ్రాప్ వాజ్ ఎక్సలెంట్. అసలు ఎంత బాగా బ్యాక్ డ్రాప్ ఉందంటే చెప్పలేము, చాలా ఎన్హాన్స్మెంట్గా ఉంది. Credit goes to our UV media. Everybody. This stage they have made it into a heaven actually. So I just want to thank them and I wish them my blessings and my wishes to them. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మ్యామ్ మీ దగ్గర మైక్ ఉంచండి, నేను ఇంకొక ఆయుధం కూడా మీకు కోసం తీసుకొచ్చాను. ముప్పై 39 సార్. నువ్వేమో 25 అన్నావు, అది 39 అట, ఏకంగా 40 నొక్కేసా. ఒక 10-15 ఒక్కసారి గిర్రున వెళ్ళిపోదామా ఇంకా ఊరుగా 86కి. అందుకే ఆవిడకి కర్ర కూడా ఇచ్చాం మేము. ఏంటి ఇప్పుడు మాకు సీన్ రీక్రియేషన్ కావాలి, లేడీస్ టైలర్లోని పొరపాటిది కావాలన్నమాట.